రాజు అయితే ఇంక ఇందుని పెళ్లి చేసుకొని రేఖకి ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఇంక రేఖ అయితే ఈ పెళ్ళిని నేను ఒప్పుకోను, అసలు ఇందుకు పెళ్ళేంటి, అయినా మా కొడుకుతో పెళ్ళి అని చెప్పి అన్నప్పుడు నువ్వు ఎలా తాళి కడతావు అంటే, ఇలా కాదు పిన్ని, ఇలా కట్టేంత తాళి అన్నట్టుగా అయితే చెప్తారు. ఇంకా అపర్ణ కూడా తను నా మనవడే, అయినా ఎవరినూ చేసుకోలేదు కదా, నా మనవడు మనవరాలే కదా చేసుకున్నారు అన్నట్టుగా అపర్ణ కూడా అంటే ఇంక తన మెడలో ఉన్న తాళిని అయితే తెంచేయాలని ఇంకా రేఖ అయితే ప్రయత్నిస్తుంది. ఇంక దాన్నైతే ఇంకా రాజు అయితే అడ్డుకుంటాడు. నేను కట్టిన తాళిని నేను చచ్చిన తర్వాత తీయాలి, అయినా నువ్వెవరు తీయడానికి అన్నట్టుగా ఇంకా రేఖనైతే ఇంకా చెడు కూడా ఆడుకున్నట్టు అనమాట. ఇంకా ఏం చేయలేక ఇంకా వెళ్ళి రూమ్లోకి అయితే వెళ్ళి ఉంటుంది. ఇంకా అపర్ణ అయితే నా మనవడు మనవరాలు ఇద్దరు చేసుకున్నారని సుభాష్ ఒక పక్క, అపర్ణ ఇద్దరు సంతోషపడుతూ ఉంటే ఈ లోపల ఇంకా వాళ్ళిద్దరిని ఏమైనా చేస్తే ఇందుని భయపెట్టాలి అంటే అపర్ణని అలాగే సుభాష్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పని మళ్ళీ ఇంకొక ప్లాన్ అయితే ఇంకా రేఖ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా రేఖని ఇందుని పిలువు అని చెప్పంటే బ్రహ్మరాంబ పోయి తనని పిలిచేటప్పటికి, ఏంటి నువ్వు ఏదో పెళ్లి చేసేసుకున్నావు, నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా, అయినా వదిలిపెట్టను, నేను మీ తాత మీ నాన్నమ్మని ఇద్దరిని చంపేసే తీరుతాను అని చెప్పానంటే, అయ్యో ఆంటీ నేను అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఏం చెప్తే అదే చేస్తాను అన్నట్టుగా చెప్తూ ఉంటే, ఇంక సరే నేనేం చెప్పినా చేస్తావా అంటే, చేస్తాను అంటే ఆ రాజుకి విడాకులు ఇచ్చేసి అని చెప్పానంటే ఇంక ఏం అర్థం కాకుండా ఇంక ఇందు అలాగే ఉంటుంది. ఇంకా నువ్వు విడాకులు ఇచ్చేసావు అంటే నేను లాయర్తో మాట్లాడి గంట లోపల మీ ఇద్దరికి విడాకులు అయ్యేటట్టు చేస్తాను అని. అప్పుడు ఈ మాటలంతా కూడా రాజు అయితే విన్న తర్వాత, ఏంటత్తా ఏంటి పిన్ని గంట లోపల విడాకులు ఇప్పిస్తావా, ఇదేనా, సరే చిప్పిచ్చు చూద్దాం అని చెప్పి అన్నట్టుగా ఇంక రేఖకి ఎదురు తిరుగుతాడు రాజు. నా భార్య విషయంలో నీ మీద కేసు పెట్టి నిన్ను కోర్టుకి ఈడుస్తాను, నాకు మొత్తం కథ తెలియదు అనుకుంటున్నావా, ఇన్ని రోజులు మా ఆస్తి అంతా అనుభవించింది నువ్వు, అనా పైసలతో సహా వడ్డీతో సహా కట్టిస్తాను అని చెప్పనని ఇంకా రేఖకి కొంచెం బెదిరించినట్టు మాట్లాడేటప్పటికి, ఏంటి ఒక రౌడీ గాడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నట్టుగా రేఖ అయితే అనుకుంటుంది. ఇది తెలివితేటలు కాదు, తెగింపు కాదు, ఈ ఇంట్లో ఆస్తిలో నాకు వాటా ఉంది, అందులో మీ ఇద్దరం ఇంటి వారసులమే, అయినా ఎవరో నువ్వు అసలుకి ముక్కు మొహం తెలియని దాన్ని వచ్చి ఇన్ని రోజులు వీళ్ళ మీద పెత్తనం చేసి ఇప్పుడు మళ్ళీ మాకిద్దరికి విడాకులు ఇవ్వాలని చూస్తావా.